హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపని తన మీద ఒట్టు వేసి అసలు నిజం చెప్పమన్నా సుమిత్ర అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుమిత్ర దీప కోసం ఒక మంచి చీరని కొని దీపకి ఇస్తుంది. దీప ఆ చీరని కట్టుకొని చాలా బాగా మురిసిపోతూ ఉంటుంది. అలా కార్తీక్కి ఆ చీరని చూయించి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ తరువాత సుమిత్రతో మాట్లాడడానికి దీప సుమిత్ర దగ్గరికి వస్తుంది. అప్పుడు సుమిత్ర, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతానన్నాను, గుర్తుందా దీప అని అంటుంది. అప్పుడు దీప, గుర్తుంది అమ్మగారు, అడగండి అని అంటుంది. అప్పుడు సుమిత్ర, నేను నిన్ను ఆ ప్రశ్న అడగాలంటే సాక్షి కావాలి. నేను ఈ ఇంట్లో బలంగా నమ్మేది ఒక సాక్షి మాత్రమే అని దీపని దేవుడి గది దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ అడుగుతానని చెప్తుంది. నేను ఈ ఇంట్లో ఎక్కువగా నమ్మేది ఆ భగవంతుణ్ణి మాత్రమే. దేవుడు ముందు ఎవరైనా అబద్ధం చెప్పాలంటే ఆలోచిస్తారు. అందుకనే నేను నిన్ను ఇక్కడ నిలబెట్టి ఆ దేవుడి ముందు నా ప్రశ్నని అడుగుతున్నాను. సమాధానం చెప్పు దీప. ఈ నిశ్చితార్థం జరుగుతుందా అని అంటుంది. అప్పుడు దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు సుమిత్ర, ఇందాక నువ్వు సంతోషంగా కనిపించావు కదా, అదే సంతోషం నా కూతురి మొహం మీద కూడా ఉంటుందా? ఈ నిశ్చితార్థం ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా సక్రమంగా జరుగుతుందా అని అంటుంది. అప్పుడు దీప ఏమి చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. ఇదంతా కార్తీక్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సుమిత్ర, దీప ఎంతసేపటికి ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పు దీప. ఆ దేవుడు ముందు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి అసలు నిజం చెప్పు అని అంటుంది. అప్పుడు దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. సుమిత్ర పెట్టుకున్న లాంటి ఎస్ఎల్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ పింక్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు సుమిత్ర, సరే దీప, ఆ దేవుడి మీద ప్రమాణం చేయకపోతే చేయకు, నా మీద ఒట్టు వేసి అసలు నిజం చెప్పు అని దీప చేయిని తన తలపైన పెట్టుకుంటుంది. చూడు దీప, నువ్వు నా మీద ఒట్టు వేసి అబద్ధం చెప్తే మాత్రం ప్రాణం పోయినట్టే. నువ్వు అసలు నిజం చెప్పి తీరాల్సిందే అని అంటుంది. అప్పుడు దీప, ఏంటిదమ్మగారు, మీ మీద ఒట్టు వేయించుకున్నారు అని చేతిని తీయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర, ఆగు దీప, ఆ చెయ్యిని నా తల మీదే ఉంచు. నువ్వు అసలు నిజం చెప్పేంత వరకు నేను నీ చెయ్యిని తీయనివ్వను. నీ చేత నేను అసలు నిజాన్ని చెప్పించాలి అంటే నేను ఇలా చేయక తప్పడం లేదు. చెప్పు దీప, ఈ నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని అంటుంది. అప్పుడు దీప, ఏంటిది దేవుడా, నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేశావేంటి? ఇందాక ఏమో బావ నేను అసలు నిజాన్ని బయట పెడితే తన మీద ఒట్టు అని చెప్పాడు. ఇప్పుడు అమ్మ ఏమో తన మీద ఒట్టు వేయించుకొని అసలు నిజాన్ని చెప్పమని నన్ను నిలదీసి అడుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అసలు నిజం చెప్తే మా బావ తన మీద వేసుకున్న ఒట్టుని, మా బావకి ఇచ్చిన మాటని తప్పిన దాన్ని అవుతాను. కాని ఇప్పుడేమో అసలు నిజం చెప్పకపోతే కన్న తల్లి మీద ప్రమాణం చేసి మరి అబద్ధాన్ని చెప్పిన దాన్నవుతాను. జీవితాంతం ఒక దోషిగా మిగిలిపోతాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర, ఏంటి దీప, నా మీద ఒట్టు వేసి కూడా నువ్వు అసలు నిజం చెప్పడానికి సిద్ధంగా లేవా? అంటే నీకు నా ప్రాణం కూడా లెక్కలేదా అని అంటుంది. అప్పుడు దీప, అమ్మగారు, అంత మాట అనకండి. ఒక ప్రాణం విలువ ఏంటో నాకు చాలా బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు సుమిత్ర, మరి అసలు నిజం చెప్పు దీప, ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అని అంటుంది. కార్తీక్ ఇదంతా చూసి, పాపం దీపకి వచ్చిన పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు, ఇప్పుడు దీప అసలు నిజం చెప్తుందా లేదా అని అనుకుంటూ ఉంటాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.